కరీంనగర్లో పాలిటిక్స్ ఇప్పుడే హీట్ ఎక్కాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇంకా టైం ఉండగానే ఇద్దరు బలమైన నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కరీంనగర్లో పట్టు నిలుపుకునేందుకు ఒకరు, పట్టును సాధించేందుకు మరొకరు ప్రత్యేక వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. కరీంనగర్ రాజకీయాలను అసెంబ్లీ వేదికగా ఇద్దరు నేతలు ప్రస్తావించి కొత్త చర్చకు దారితీశారు. అసలు ఆ ఇద్దరు లీడర్ల టార్గెట్ ఏంటి? కరీంనగర్ ప్రాంతంలో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఇక్కడ ప్రతిసారి రాజకీయాలు హాట్ గానే ఉంటాయి. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేకున్నా అక్కడ రాజకీయాలు హాట్ గా మారిపోయాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో పాగా వేసేందుకు మంత్రి పొన్నం, మాజీ మంత్రి గంగుల తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ముఖ్యంగా ఈ ఇద్దరు నేతలు కరీంనగర్ ఎన్నికల్లో గతంలో ముఖాముఖి తలపడగా ఇప్పుడు కరీంనగర్ సిటీ కాంగ్రెస్కి మంత్రి పొన్నం ప్రభాకర్ పెద్ద దిక్కుగా ఉంటే బీఆర్ఎస్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చక్రం తిప్పుతున్నారు. 2023 ఎన్నికలలో కొన్ని రాజకీయ సమీకరణాల కారణంగా కరీంనగర్ నుంచి కాకుండా హుస్నాబాద్ నుంచి పొన్నం పోటీ చేసి విజయం సాధించగా దానిపై గంగుల కమలాకర్ తనకి భయపడే పొన్నం వేరే ప్రాంతంలో పోటీ చేశారని పలు సందర్భాల్లో విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా ఇటీవల అసెంబ్లీలో కూడా పొన్నం ప్రభాకర్ పై పరోక్షంగా విమర్శలు చేయగా మంత్రి పొన్నం ప్రభాకర్ ధీటుగా కౌంటర్ ఇచ్చారు. ఈ విమర్శలు ప్రతి విమర్శలు అసెంబ్లీకి పరిమితం కాకుండా కరీంనగర్ చుట్టూ తిరుగుతున్నాయి. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వీరిద్దరికీ కీలకంగా మారగా కరీంనగర్లో బీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొడతానని గతంలోనే పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. గత 2 ఎన్నికలలో కరీంనగర్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ హవానే కొనసాగుతుండగా ఆ 2 ఎన్నికలలో కాంగ్రెస్ గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయింది. వరుసగా 4వసారి ఎమ్మెల్యేగా గెలిచిన గంగుల కమలాకర్ కార్పొరేషన్లో కూడా తన పట్టు నిలుపుకుంటూనే వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండటం, పొన్నం ప్రభాకర్ మంత్రిగా వ్యవహరిస్తుండటంతో పట్టు సాధించుకునేందుకు ఇదే సరైన సమయం అని కాంగ్రెస్ భావిస్తుంది. పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరోవైపు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 3వసారి కూడా గులాబీ జెండా ఎగరవేసేందుకు గంగుల కమలాకర్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. కార్పొరేటర్లు చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో చేసిన స్మార్ట్ సిటీ పనులు, ఇతర కార్యక్రమాలు తమను గట్టెక్కిస్తాయని గంగులు ధీమాగా కనిపిస్తున్నారు. ఈ ఎన్నికలకి ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇద్దరు నేతలు ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకుండా జాగ్రత్తలు పడుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్కి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కరీంనగర్ పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. కరీంనగర్లో ఏ చిన్నపాటి కార్యక్రమం జరిగినా పాల్గొంటున్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. స్మార్ట్ సిటీ పనులలో కూడా అక్రమాలు జరిగాయని ఇప్పటికే విచారణకి ఆదేశించారు. మొత్తానికి ఈ ఇద్దరు నేతలు కూడా ఏ అవకాశం వచ్చినా పరస్పర విమర్శలతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను ఇప్పటి నుంచే సవాల్గా తీసుకొని పార్టీ బలోపేతంపై స్పెషల్ ఫోకస్ పెట్టడంతో 2 పార్టీల శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది.